Hello, beautiful subscribers. Welcome to my YouTube channel, Advi963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. మేము బీహార్లో ఇక్కడ పికిల్స్ బయట ట్రై చేసాము. ఎక్కడ దొరకలేదు. అన్నీ మిక్స్డ్ పికిల్సే దొరుకుతున్నాయి. ఇంకా మనమే పెట్టుకుందామని ఫస్ట్ టైం నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదులేండి. ఇంకా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కేజీ 30 రూపీస్ అంట. అయితే కట్ చేసినందుకు కూడా 10 15 తీసుకున్నారు. వాటిని పీసెస్గా కొడుతున్నాము. ఫస్ట్ 3 కేజీస్ తీసుకున్నాము, కానీ మధ్యలో కొంచెం అక్కడక్కడ మాగినట్టు ఉన్నాయని 2.5 తీసుకున్నాము. ఇంకా వాళ్ళు పీసెస్గా కట్ చేసి ఇచ్చారు. ఇంకా వాటిని ప్యాక్ చేసిన తర్వాత కొన్ని మామూలు మ్యాంగోస్ కూడా తీసుకున్నాము తినడానికి. అలాగే ఇక్కడ బాగా మంచి ఫేమస్ అంట. మా వారు ఎప్పుడు ఇక్కడే జ్యూస్ తాగుతారంట, మ్యాంగో ప్యూర్ జ్యూస్. ఇక్కడ దాన్ని ముందే మిక్సీ పట్టేసి ఉంటారు. జ్యూస్ గ్లాసులో పోసిన తర్వాత మనం అడిగినప్పుడు కూల్గా వాళ్ళు సపరేట్గా కూడా పట్టి ఉంటారు. మనకి కూల్ కావాలంటే కూల్ ఇస్తారు, మామూలుగా అంటే మామూలుగా ఇస్తారు. దాని మీద కొంచెం కొబ్బరి పొడి, టూటీ ఫ్రూటీ అవి వేసి ఇస్తారు. చాలా బాగుంది. నిజంగా మ్యాంగో తిన్న ఫీల్ ఉంది. ఇంకా పీసెస్ తీసుకొని వచ్చాం కదా, వాటికి జీళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసి ఇంకా మొత్తం ఇలా ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత తేమ లేకుండా అన్నీ తుడుచుకున్నాను. తుడుచుకున్న తర్వాత మా దగ్గర పెద్ద గిన్నె లేదు కాబట్టి ఇంకా రైస్ కుక్కర్ గిన్నెలోనే పీసెస్ కొలుచుకుంటున్నాను. మా దగ్గర గ్లాస్ కూడా ఒకటే ఉంది. ఆ గ్లాస్ తోటి 9 కప్స్ అయ్యాయి. తర్వాత మనము ఇది ఆవ నూనె అంటాం కదా, ఇక్కడ చాలా ఫేమస్ మరియు అందరూ ఈ ఆయిలే వాడుతూ ఉంటారంట. ఇది ఒక 1/2 లీటర్ తీసుకున్నాము. తర్వాత కొంచెం ఈ ముక్కలన్నీ తీసుకున్నాక దీనికి కొంచెం ఆయిల్ పట్టిస్తే మంచి ఫ్లేవర్ఫుల్గా బాగుంటుందని మా అమ్మ వాళ్ళు చెప్పారు. అందుకే వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపాను. ముక్కలకి పట్టించేసాను. పట్టించిన తర్వాత 5 కప్స్ మ్యాంగోస్కి 1 కప్పు కారము, 1 కప్పు అంటే నేను మామూలుగా అయితే మనం కల్లుప్పు తీసుకొని రాక్ సాల్ట్ తీసుకొని మిక్సీ పట్టుకొని చేసుకుంటాము. కానీ ఇక్కడ మా దగ్గర మిక్సీ అవైలబుల్ లేదు కాబట్టి సాల్టే పోసుకుంటున్నాం. కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ ఉప్పుగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి పోసుకున్నాము. అది కూడా మీకు క్వాంటిటీస్లో చూపిస్తాను. బాగా ముక్కలకు పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఇది యాంటీబయాటిక్ కదా, ఎటువంటి బ్యాక్టీరియా అవేం రాకుండా ఉండడం కోసం. అలాగే తర్వాత ఇక్కడ కారం మన సైడ్ దొరకదు. నేను కాశ్మీరీ లాల్ చిల్లీ పౌడర్ వాడాను. అదిగోండి ఆ కొలతకు తీసుకోవాలి. ఇది కొంచెం ఎక్స్ట్రా స్పైసీ ఘాటు కూడా ఉంటుంది. అందుకని పూర్తిగా నిండా కాకుండా ఒక మోస్తరుగా పోసాను. ఇంకోటి ఏంటంటే 5 కప్స్ అవ్వలేదు కదా, ఇంకోటి 9 కప్సే అయ్యాయి కదా, అందుకని దానికోసం కొంచెం, అలాగే సాల్ట్ కూడా కొంచెం తగ్గించి పోసాను. ఎందుకంటే తర్వాత సరిపోకపోతే పోసుకోవచ్చని ఇంకో దానికి సగము 1.5 లాగా తీసుకున్నాము. అలాగే వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను 3 గడ్డలు వలిసి వేసాను. అలాగే మెంతులు రైస్ కుక్కర్లోనే సన్నగా మంట మీద సన్నగా వేపాను ఫ్లేవర్ వచ్చేలాగా. ఆవపిండి, ఇక్కడ ఆవపిండి కూడా దొరుకుతుంది. ఇది ఒక 1/2 కప్పు. తర్వాత అన్నిటినీ కలుపుకోవాలి. ఇది నేను ఈ జార్ కొత్త జారు దీనికోసమే కొన్నాను, పచ్చడి పెట్టడానికి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా పీసెస్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కానీ నాకు కలుపుకోవడానికి సరిపోలేదు కాబట్టి కొన్ని పీసెస్ దీంట్లో వేసిన తర్వాత ఆయిల్ వేసి కలిపాను. కలర్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం పెట్టినాక కూడా అంత బాగుంది. తర్వాత కలుపుకోవాలి, మంచిగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ముక్క కూడా పర్లేదు, బాగానే ఉంది. మన సైడ్ మ్యాంగోస్ లాగే ఉంది. అంటే ఇక్కడికి అక్కడికి తేడా ఉండిద్దేమో అనుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ సరిపోనట్టుంది కదా, కానీ 3 డేస్ తర్వాత
ఆయిల్ సగానికి వచ్చేసింది చూడండి. ఆయిల్ అంతా పైకి తేలింది. 3 డేస్‌కి కలపాలి కదా! అలాగా కలిపాను. కలిపిన తర్వాత పచ్చడి చూడండి ఒకసారి. కలపకముందు, కలిపిన తర్వాత ఇది. చూడండి రంగు కానీ బాగుంది. నేను టేస్ట్ కూడా చూసాను. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్‌లో ఇలా ఆవ నూనెతో పచ్చడి పెట్టి చూడండి. చాలా బాగుంటుంది. నేను మొదటిసారిగా పచ్చడి పెట్టాను. ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళ సలహాలతోటి నేను పచ్చడి పెట్టగలిగాను. ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం మన ఫుడ్ వ్లాగ్స్ అన్నీ ఇక్కడ వెరైటీ ఫుడ్ అంతా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను వ్లాగ్స్ రూపంలో. మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.